ఈరోజు మనం వీపు నొప్పి గురించి తెలుసుకుందాం. వీపు నొప్పికి, నడుము నొప్పికి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. వీపు అంటే షోల్డర్స్ నుంచి నడుము దాకా ఉండే భాగం. దీన్ని మేము పెయిన్ ఫిజిషియన్స్ మిస్టీరియస్ మిడ్ బ్యాక్ పెయిన్ అంటాం. ఇక్కడ నొప్పి చాలా ట్రిక్కీ. ఎందుకంటే ఇక్కడ నర్వ్స్ ఓవర్‌లాప్ ఉంటాయి. కరెక్ట్‌గా ఎక్కడి నుంచి నొప్పి వస్తుందో తెలుసుకోవడం కష్టం. సాధారణంగా మజిల్స్ నుంచి, లిగమెంట్స్ నుంచి వస్తుంది. అప్పుడప్పుడు ఫ్యాసెట్ జాయింట్స్ నుంచి వస్తుంది. వెర్టెబుల్ బాడీస్ నుంచి వస్తుంది. కానీ ఒక్కోసారి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా మిడ్ బ్యాక్ పెయిన్‌తోనే ప్రెజెంట్ అవుతాయి. ఒకవేళ మీ మిడ్ బ్యాక్ పెయిన్ ఒక్క దగ్గరే ఉంది, పిన్ పాయింట్ టెండర్‌నెస్ ఉంది అంటే ఫ్యాసెట్ టెండర్‌నెస్ అయ్యుండొచ్చు. ఫార్వర్డ్ బెండింగ్‌తో పెరుగుతుందనుకోండి, సాయంత్రం పూట ఫీవర్ వస్తుందనుకోండి, అది ట్యూబర్క్లోసిస్ అయ్యుండొచ్చు. ఉదయాన్నే ఎక్కువ నొప్పి ఉంది, స్పైన్ అంతా స్టిఫ్‌గా ఉందనుకోండి, అది యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అయ్యుండొచ్చు. లేదు రాత్రిపూట నొప్పి ఎక్కువ వస్తుంది, దాంతో పాటు ఆకలి తగ్గడం, బరువు తగ్గడం లాంటివి ఉన్నాయనుకోండి, మాలిగ్నెన్సీస్ కూడా అయ్యుండొచ్చు. సింపుల్ మిడ్ బ్యాక్ పెయిన్‌కి కారణాలు ఏవైతే ఉన్నాయో ఫ్యాసెట్ పెయిన్, మజిల్ పెయిన్ వాటికి కొన్ని ఫేషియల్ ప్లేన్ బ్లాక్స్, ఫ్యాసెట్ ఆర్ఎఫ్ అబ్లేషన్ లాంటివి చేసి తగ్గిచ్చేస్తాం. కానీ ఒక్కోసారి మిడ్ బ్యాక్ పెయిన్ కారణం పెద్దదనుకోండి, ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే కానీ నొప్పి తగ్గదు. సో, కారణం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి డయాగ్నోస్టిక్ బ్లాక్స్‌తో పాటు ఎంఆర్ఐ, సీటీ, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ చేయించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో, మిడ్ బ్యాక్ పెయిన్ వస్తే, ఈ వీపు నొప్పి వస్తే ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్‌ని సంప్రదించండి. ఎస్పెషల్లీ మీకు నొప్పొచ్చి 4 వారాలు దాటిందనుకోండి, తప్పకుండా సంప్రదించండి.